ఏపీలో విద్యార్థులందరికీ ఒక సూపర్ న్యూస్ అండి. సో మీరు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అందరికీ ఇది సూపర్ న్యూస్ అనమాట. ఆ సూపర్ న్యూస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో వెంటనే ఈ వీడియోని వైరల్ అయితే చేసేయండి మీ లైక్స్ ద్వారా, మీ షేర్స్ ద్వారా. సో దట్ మనకి ఇది బెనిఫిట్ అనమాట. సో ఎందుకు బెనిఫిట్ అనేది మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను, ఓకేనా. సో ఈ సూపర్ న్యూస్ మీకు షేర్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియోని, ఓకేనా. సో ఏంటంటే ఈ మంత్ 22న మనకు అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట ఉంది కదా. సో అందులో భాగంగా దాదాపు అన్ని స్టేట్స్ కూడాను ఆ రోజు హాలిడే డిక్లేర్ చేశారనమాట అన్ని విద్యా సంస్థలకు. అదేవిధంగా మనకి ఏపీలో కూడా అన్ని విద్యా సంస్థలకు ఆ రోజు హాలిడే ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంది, ఓకే. సో కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ రోజు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మన వర్క్ ఏంటంటే ఇంకా ఆ రోజు హాలిడే కావాలని చెప్పేసి మనము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనం ఎక్కువ వైరల్ చేయాలన్నమాట మన లైక్స్, మన షేర్స్ ద్వారా. సో దట్ అది గవర్నమెంట్ వరకు రీచ్ అవుతుంది. సో మ్యాక్సిమం కోరుకుంటున్నాను కాబట్టి ఆ రోజు హాలిడే డిక్లేర్ చేసడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఈ వీడియో కింద ఆ రోజు హాలిడే ఇవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు, ఓకే. ఎస్. సో ఇలాంటి అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. రెగ్యులర్గా మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.